ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 81 పాయింట్స్ డ్రాప్ అయి 25,145 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 128 పాయింట్స్ డ్రాప్ అయి 56,496 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 297 పాయింట్స్ డ్రాప్ అయి 82,029 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్లు పడ్డాయండి. మొన్న మార్కెట్ పెరిగిందండి. ఫ్రైడే రోజు, మండే రోజు అంటే నిన్న మార్కెట్లు గ్యాప్ డౌన్ అయినాయి. ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. యుఎస్ చైనా మీద 100% టారిఫ్ విధించిందన్న న్యూస్ తోటి గ్యాప్ డౌన్ అయిందండి. కానీ మన మార్కెట్లు సస్టైన్ అయ్యాయండి. మన లక్ష్మణ రేఖ వచ్చి 250.25 అంటే 25,025 అండి. దీని కిందికి వెళ్ళొద్దు మార్కెట్. ఇది లక్ష్మణ రేఖ, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మాత్రం దిగి గ్యాప్ డౌన్ అయినా కూడా కొంచెం సస్టైన్ అయ్యే ప్రయత్నం చేసి క్లోజ్ అయిందండి 25,227 దగ్గర. ఇవాళ ఓపెన్ అవ్వడం 50 పాయింట్స్ పైన ఓపెన్ అయింది, కానీ కిందకు పడిపోయింది మార్కెట్. ఎందుకంటే ఇదంతా రికవరీ అండి. మొన్న 2 రోజులు పెరిగిన దానికి ఇవాళ రికవరీ చేసుకున్నారు మార్కెట్లో. ఎవరైతే ఇక్కడ బై చేశారో ఇక్కడ సెల్ చేశారండి, అందుకోసం ఇది పడింది. మార్కెట్ మాత్రం మనం ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూస్తే లాస్ట్ ఇయర్ ఎప్పుడండి ఇది, ఇక్కడ నుంచి అండి, ఒక్క నిమిషం. సేమ్ ఇదే రేంజ్ బౌండ్లో తిరుగుతుందండి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి లాస్ట్ ఇయర్ అక్టోబర్ హై ఎంత అండి? 25,485. ఒక్కసారి బ్రేక్ చేసిందండి అంతే. అది ఇప్పుడు జూన్ 25లో జూన్ 26 నాడు బ్రేక్ చేసింది. మళ్ళీ సేమ్ అదే రేంజ్ బౌండ్లో తిరుగుతుందండి. ఇది లో వచ్చి 24,300, హై వచ్చి 25,400 ఆ రేంజ్లో, అంటే దాదాపు 1000 పాయింట్ల రేంజ్లోనే మార్కెట్ తిరుగుతుందండి. ఒక్కసారి ఇది బ్రేక్ అయిందంటే ఈ 25,700 మళ్ళీ ఆల్ టైమ్ హై ఎంత ఉందండి? ఇది 26,277 పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీక్ అయితే నిఫ్టీకి సంబంధించిన రిలయన్స్ అండ్ మెయిన్ కొన్ని ఉన్నాయి కదా, కొటాక్, వాటి రిజల్ట్స్ ఉన్నాయండి. యాక్సిస్, వాటి రిజల్ట్స్ బాగుంటే మార్కెట్ని పైకి తీసుకువెళ్ళిపోయే కెపాసిటీ వాటికి ఉంది. కాబట్టి చూద్దామండి. ఈ వీక్లో మార్కెట్ పెరుగుతుందనే నేను అనుకుంటున్నాను. ఇదైతే రికవరీ అండి, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు గ్లోబల్గా అయితే ఏం నెగిటివ్ న్యూస్ లేదు. రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి చెప్తాను చూడండి. నిఫ్టీ 25,000 సపోర్ట్, 25,300 రెసిస్టెన్స్. ఇవి మీ ఏదైతే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారో అందులో స్ట్రైకింగ్ ప్రైస్గా ఇవి యాడ్ చేసుకోండి. నేను ఎక్సెల్ షీట్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవుతారో వాళ్ళకే ఆ ఎక్సెల్ షీట్ అందుతుందండి. ఇలాంటి ఎక్సెల్ షీట్. ఇది ఏంటంటే ఇన్ ద మనీకి సంబంధించిన ఎక్సెల్ షీట్ అండి. నేను ప్రతిరోజు పెడుతుంటాను. ఇందులో మీకు లెవెల్స్ ఉంటాయి. ఏ స్ట్రైకింగ్ ప్రైస్ దేని మీద, ఎంత మీద క్లోజ్ అయితే ఎంత మీద బై చేయాలి, ఎక్కడ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ ఓవరాల్ టార్గెట్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి అని అన్ని వివరాలు అందులో ఉంటాయండి ఎక్సెల్ షీట్లో. సో ఇది కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో కాల్గా 25,000 కాల్ని యాడ్ చేసుకోండి, 25,300 పుట్ను యాడ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 56,200 సపోర్ట్, 56,800 రెసిస్టెన్స్. ఆబ్వియస్లీ కాల్ ఏంటిదండి? 56,200 కాల్, 56,800 పుట్. సెన్సెక్స్ చూడండి, 81,600 కాల్,
82,500 పుట్, ఇవి రెండు యాడ్ చేసుకోండి. సపోర్ట్ 81,600, రెసిస్టెన్స్ 82,500. ఇవాళ మనము 2 కాల్స్ ఇచ్చుకుంటాం, చూసారా? ఒకటి 25,300 పుట్, ఇంకోటి 56,900 పుట్. వాటిని చూద్దామండి. ఫస్ట్ 25,300 పుట్ చూద్దాం. దాన్ని దేని మీద బై చేయాలన్నాం? 118 మీద బై చేయాలన్నాం. చూడండి, ఇది 118 అండి. ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇది 118. దీని మీద ఎంత వరకు వెళ్ళింది చూడండి, హై 244, అంటే 120 పాయింట్స్ పెరిగిందండి. ఓకేనా? ఇందులో మీరు ఒక 30 పాయింట్స్ క్యాప్చర్ చేసిన మీకు లాట్కి ఎంత వస్తుంది తెలుసా? 2250 వస్తుంది అండి. అలాంటిది 130 పాయింట్స్ అంటే 9,750 అండి. ఇది నిఫ్టీ పరిస్థితి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్పానండి? 56,900 పుట్, బై అబోవ్ 580 అన్నాడు. 56,900 పుట్, బై అబోవ్ 580. చూసారా? ఇది ఎంత పెరిగింది? 761, అంటే 200 వరకు పెరిగిందండి. ఇదెంత క్యాప్చర్ చేసి మనం? 200 × 35, 7,000. ఇందులో అంత క్యాప్చర్ చేయకపోయినా ఒక 50 పాయింట్స్ క్యాప్చర్ చేసినా మనం 1750 అండి. ఈ బ్యాంక్ నిఫ్టీది 1750, నిఫ్టీది 2250. ఎంత అండి? 4,000 రూపీస్. అదొక లాట్, ఇదొక లాట్ తీసుకున్నాం. ఇవాళ బాగానే మార్కెట్ కొంచెం జిగ్జాగ్ అనిపించిన స్టార్టింగ్ లో దిగిందండి, మళ్ళీ తర్వాత మార్కెట్ పుంజుకుంది. చూద్దాం, రేపు ఈ వీక్ లో రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ వల్ల మార్కెట్ ఏమన్నా, చెప్పాను కదా అంత ముందు వీడియోలో కూడా, 25,450 ఒకవేళ ఇది క్రాస్ అయింది అంటే మనకు నెక్స్ట్ టార్గెట్ 25,700. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడాలండి. ఫస్టే చెప్తున్నాను, ఒకవేళ రేపు వచ్చిందంటే, ఇవాళ ఎక్స్పైరీ అయింది కదా నిఫ్టీ ఎక్స్పైరీ, అందుకోసం చెప్తున్నాను. రేపు ఫ్రెష్ ప్రీమియమ్స్ కాబట్టి ఒకవేళ రేపు ఇక్కడ వరకు వస్తే మాత్రం జాగ్రత్త పడండి. రేపు రాదనుకుంటాను, ఎందుకంటే మళ్ళీ గురువారం నాడు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏమున్నా మళ్ళీ శుక్రవారం నాడు మార్కెట్ మూమెంటం అనేది మనకు తెలుస్తుంది. శుక్రవారం బట్టి ఈ గురువారం నాడు ఎక్కడ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అండి, ఇక్కడ వరకు వెళ్తుందా లేకుంటే ఇక్కడ నుంచే రివర్స్ అవుతుందా అనేది ఇంకో 2 రోజుల్లో చూద్దామండి. ఇంతేనండి. ఈ ఎక్సెల్ షీట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. నా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఈ వీడియోని దయచేసి నా ట్రాక్ రికార్డ్ చూడండి. నా ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంతేనండి. ఇవాళ చెప్పడానికి ఏం లేదు, పెద్ద న్యూస్ ఏం లేదు. ఇదైతే మీరు ఇది పడిపోయింది ఏదైనా న్యూస్, నెగిటివ్ న్యూస్ అని అనుకునేవాళ్ళు, అలాంటిది ఏం లేదు, నెగిటివ్ న్యూస్ ఏం లేదండి. జస్ట్ మొన్న బై చేసిన దాన్ని ఇవాళ వాళ్ళు సెల్ చేసి రికవర్ చేసుకున్నారండి. మార్కెట్లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తేనే పైకండి. మళ్ళీ ట్రంప్ ఏమన్నా ఈ మధ్య అంటే ఈ నైట్ ఎప్పుడైనా తనకు ఏదైనా కామెంట్ చేశారనుకోండి నెగిటివ్గా, కిందికి పడిపోతుంది. అప్పటి వరకు మార్కెట్కి ఏం డోకా లేదండి. ఓకేనా? ఇంతేనండి ఇవాళకి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.